తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు 2 నెలలు అవుతుంది. 2 months 2 నెలలు అయింది ఇప్పటికి. ఈరోజు డేట్ తోటి 2 నెలల కిందట సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి వారి యొక్క సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడం, వారితో పాటు డిప్యూటీ సీఎం మంత్రులందరూ కూడా క్యాబినెట్ మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు చాలామంది సీనియర్స్ అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 2 నెలలు అవుతుంది. ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ ఈ డేట్కి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లో మొదటి నెలలోనే ఉచిత బస్సు ప్రయాణం, ఇది మొదటి సక్సెస్ కాంగ్రెస్ పార్టీ. 2 నెలల్లో మొదటి నెలల్లోనే ఉచితంగా మహిళలు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఆ కార్యక్రమం మొదలైంది. రెండవది ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు. మొన్న క్యాబినెట్ మీటింగ్ అయింది. క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మిగతా క్యాబినెట్ అంతా కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మళ్ళీ 2 స్కీములు, ఒకటి 500 రూపాయల గ్యాస్ సిలిండర్, అట్లాగే 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు ప్రభుత్వమే కడుతుంది అనేది రెండవది. 2 స్టార్ట్ అయినాయి, 2 స్టార్ట్ కాబోతున్నాయి. ఇది 2 నెలల లోపల మన ముందు ప్రజలకు ఇచ్చిన మేజర్గా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ అయితే చెప్పిందో అవి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కాబట్టి ఈరోజు గాంధీ భవన్ మీడియా సాక్షిగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఒక దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ క్యాబినెట్ అంతా కూడా క్యాబినెట్ మంత్రులుగా ఒక బాధ్యతగా, ఒక హోందాగా, ఒక పద్ధతిగా గత 9 ఏళ్లలో ముఖ్యమంత్రి సెక్రటరియట్లో ఉండకుండే, మంత్రులు సెక్రటరియట్లో కూర్చోకుండే, ఎవరైనా సామాన్య ప్రజలు ఎవరైనా సెక్రటరియట్లో పోయి మంత్రులకు దరఖాస్తులు ఇచ్చుకోవాలన్న స్వేచ్ఛ లేకుండే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సెక్రటరియట్లో కూర్చుంటుండు. అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ సంబంధించిన రెగ్యులర్గా సెక్రటరియట్లో కూర్చుంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేజర్గా ఇరిగేషన్ సంబంధించిన దాని మీద రెగ్యులర్గా వారు కూడా సెక్రటరియట్లో కూర్చుని, వారితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, లేదా పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మరి ఇట్లా దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి, జూపల్లి కృష్ణారావు గారు కానివ్వండి, మా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా సెక్రటరియట్లో వాళ్ళ శాఖలు వాళ్ళ ఛాంబర్లో కూర్చొని రివ్యూస్ జరుగుతున్నాయి. ప్రజలు వస్తున్నా కూడా వాళ్ళ దరఖాస్తులు తీసుకొని ఇలాంటి పరిపాలన జరుగుతున్నది. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అనే దాని మీద మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. బహుశా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సెక్రటరియట్లో కూర్చొని పరిపాలించిన రోజు ఎప్పుడూ లేదు. ముఖ్యమంత్రికి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి సెక్రటరియట్లో కూర్చోలేకపోయాడు. పోనీ కేటీఆర్ ఏమైనా కూర్చున్నాడంటే ఆయన కూర్చోలేడు, హరీష్ రావు కూర్చున్నాడంటే ఆయన కూర్చోలేడు సెక్రటరియట్లా. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ ఇండ్లల్లో కూర్చొని ప్రభుత్వాలు నడిపించిన పద్ధతి. వాళ్ళ దానికి కాంగ్రెస్ గవర్నమెంట్కి, బీఆర్ఎస్కి ఉన్న వ్యత్యాసం చెప్పాల్సిన బాధ్యత నేను తెలియజేస్తున్నాను. సరే, మేము కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజల పాలన అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది వాస్తవం కూడా. ఇది ఈ మధ్యలో విచిత్రంగా ఏంటంటే, మేము 2 months కదా, నెల రోజుల నుంచి ఫస్ట్ కేటీఆర్ స్టార్ట్ చేశాడు. 6 నెలలు ఆగండి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట.
ఇది కేటీఆర్ అంటాడు. మళ్ళీ ఇక హరీష్ రావు కూడా అదే చెప్తున్నాడు. వాళ్ళకి ఎందుకో ఈ మాట చెప్తున్నారంటే కేటీఆర్ హరీష్ రావు 6 నెలలకే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళిద్దరు అని అంటే వీళ్ళకి భయం చుట్టుకున్నది వాళ్ళిద్దరికి. ఏం భయం అంటే టీఆర్ఎస్లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఆపుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక జిమ్మిక్ చేయాలి. అందుకోసమనే వాళ్ళ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోకుండా వాళ్ళు ఎట్టి పరిస్థితులలో వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను ఆపుకునే యొక్క ప్రయత్నంలో భాగమే 6 నెలలకే ముఖ్యమంత్రి అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం కేటీఆర్ హరీష్ రావు. ఒక భయంలో పడ్డాడు కేటీఆర్ హరీష్ రావు. వాళ్ళు చాలా చాలా భయంలో ఉన్నారు. మాకున్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు పోతే మా గతేంది, మా బతికేంది, మా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంది అనే ఒక సందిగ్ధంలో ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ ఉంది. ఇది వాస్తవం. ఇదంతా కూడా వాళ్ళ భయంలో ఉండడానికి వాస్తవం. నిజంగా చెప్తున్నా, వాస్తవాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కూడా విజయసాయిరెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది అని విజయసాయిరెడ్డి పార్లమెంటు రాజ్యసభలో మాట్లాడాడు. పార్లమెంట్లో ఎక్కడో మాట్లాడాడు రాజ్యసభలో. దాని మీద మా మాణి ఠాకూర్ గారు కూడా కౌంటర్ ఇచ్చాడు. ఏది ప్రెస్ మీట్లో కౌంటర్ కూడా ఇచ్చాడు. నేను విజయసాయిరెడ్డికి అడుగుతున్నా, తెలంగాణలో గవర్నమెంట్ పడిపోవడానికి నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా? బీజేపీ దగ్గర నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా? జగమెరిగిన సత్యం ఏంది అని అంటే కేసీఆర్ జగన్ ఒకటే. కేసీఆర్ జగన్ వేరు కాదు, వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళ ఇద్దరికి డైరెక్టరు ఏ పార్టీ అంటే బీజేపీ, ప్రధానమంత్రి మోడీ బీజేపీ డైరెక్షన్లోనే అటు జగను ఇటు కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం, ఇది వాస్తవం కూడా. ఇదంతా విజయసాయిరెడ్డి నువ్వేమన్నా రాజ్యసభ మెంబర్వా లేదా బ్రోకర్ దుకాణం పెట్టుకున్నావు? ఏమన్నా దుకాణం పెట్టుకున్నావు నువ్వేమన్నా? ఈ పార్టీని వాడేయాలని, ఈ గవర్నమెంట్ని వాడేయాలని దుకాణం పెట్టావా? అసలు విజయసాయిరెడ్డికి అనేటానికి విలువలు ఉన్నాయా? విజయసాయిరెడ్డికి విలువలు ఉన్న నాయకుడు అసలు? ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి, అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే ఆ రోజు వీడియోస్ మనం చూసినాం. ఆ రోజు 2 కాళ్ళ మీద విజయసాయిరెడ్డి పడ్డాడు. కాళ్ళు మొక్కాడు విజయసాయిరెడ్డి. నాకు చాలా సిగ్గు అనిపించింది. చాలా సిగ్గు అనిపించింది నాకైతే. అరే అంటే ఆ రోజు నాకేమనిపించింది ఆ వీడియో చూస్తుంటే, అది అది ఇక విజయసాయిరెడ్డి ముందు జగన్ ఉన్నాడు, కేసీఆర్. అంటే విజయసాయిరెడ్డి కాళ్ళు మొక్కుతుంటే కేసీఆర్ నాకు ఫీల్ అయిపోయిన, ఒక రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఇంత దిగజారిపోవడం ఏంటి జగను? విజయసాయిరెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కిండు అని అంటే జగన్ మొక్కినట్టే కదా, జగన్ మొక్కినట్టే. నాకు సిగ్గు అనిపించింది నిజంగా. ఎందుకు సిగ్గు అనిపించింది? రాజశేఖర రెడ్డి అనే ఒక మగవాడు, ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ని అదరగొట్టినోడు కొడుకు ఆత్మ విజయసాయిరెడ్డి కాలు మొక్కుడేంది? ఆ వీడియో బయటికి రావడం ఏంటి? ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు జగను, కానీ నీ పౌరుషం లేని నీ రాజకీయ జీవితం వేస్ట్ అనిపిస్తుంది. పౌరుషం లేని రాజకీయ జీవితం.
ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు రెండు రాష్ట్రాలు ఇచ్చిర్రు. ఆ రోజు ఆ రెండు రాష్ట్రాలలో మీకు స్వయం పరిపాలన వచ్చింది ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు స్వయం పరిపాలన వచ్చింది. ఈ స్వయం పరిపాలనలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య సీఎం అయితే, తర్వాత రాష్ట్ర విభజనతో ఇక్కడ కేసీఆర్ అయ్యిండు, తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. అక్కడ చంద్రబాబు నాయుడు అయ్యిండు, జగన్ అయ్యిండు అక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో స్వయం పరిపాలనలో అందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా, ఇది కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలి. ఇక్కడ ప్రధానంగా ఏం లేదు, వీళ్ళకు జగన్కి కేసీఆర్కి బీజేపీలకు నిద్ర పడతలేదు. తెలంగాణలో ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ఆర్థికాభివృద్ధి చెందొద్దు అని కేటీఆర్ హరీష్ రావు కుట్ర పన్నుతున్నారు. ఇప్పటికే మీరు కేసీఆర్ చేసిన నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దివాలా తీసింది. ఏది మీరు విచ్చలవిడ ఖర్చు పెట్టినందుకు. మళ్ళీ ఇప్పుడేంది, ఈ రాజకీయ ప్రకటనలేంది, ఈ రాష్ట్రము ఇట్లనే ఉండాలి, ఆర్థికంగా ఎదగొద్దు, ఇక్కడ బిజినెస్ ఎదగొద్దు, రియల్ ఎస్టేట్ ఎదగొద్దు, అందుకే ఇవేమి రియల్ ఎస్టేట్ కానీ ఇంకా బిజినెస్లు ఎదగొద్దని బిజినెస్లో కన్ఫ్యూజ్లో పెట్టడానికే ఈరోజు కేటీఆర్, అక్కడ జగను, ఇక్కడ కేసీఆర్, అక్కడ జగను, ఈ మీడియేటర్ విజయసాయి రెడ్డి, ఇదొక ప్రయోగం జరుగుతున్నది. దయచేసి రియల్ ఎస్టేట్ కానీ ఇంకే బిజినెస్లో నమ్మకండి. ఖచ్చితంగా తెలంగాణలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, ఏం అనుమానం లేదు. తెలంగాణలో 101% గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. జగన్ ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో అధికారంలో ఉంటుంది, ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళ రాజకీయ ఎత్తుగడలో తిప్పి కొడతాము. ఈ 3 బీజేపీ, వైఎస్ఆర్ అండ్ బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలు తిప్పి కొడతాము. మాకంటూ ఒక వ్యూహం ఉంది. మేము అనుకుంటే అక్కడ 20 మంది ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్లీ కాంగ్రెస్లో జాయిన్ అవుతారు. ఎందుకు జాయిన్ అవుతారంటే ఆ ఎమ్మెల్యేలకు అక్కడ స్వతంత్రం లేదు. అధికారం ఉన్నప్పుడే వాళ్ళకి స్వతంత్రం లేదు. బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్లో స్వతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ నిధులు కేటాయింపులు ఉంటాయి, డెవలప్మెంట్ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి అక్కడ నుంచి రావాల్సుకున్న ఎమ్మెల్యేలు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్లకు వస్తారు. ఈ భయం ఉంది కాబట్టి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ నుంచి పోకుండా వాళ్ళని ఆపుకోవడానికి ఇంకా 6 నెలలు అయితే మేము మడేస్తాము అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మేము ఈ 5 ఏళ్ళు కాదు, ఈ 5 ఏళ్ళ పాటు నెక్స్ట్ 5 ఏళ్ళు ఎట్లుండాలని డిజైన్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళు తెలంగాణలో గవర్నమెంట్ మేము ఉంటాము. మా వ్యూహాలు మాకున్నాయి. మాకు ఏ నమ్మకంతో అయితే ఓటర్లు అవకాశం ఇచ్చిరో కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళ నమ్మకాలను నిలబెడతాం. మేము ఎక్కడ కూడా అశ్రద్ధ లేదు, మేము చాలా అలర్ట్గా ఉన్నాము. మేము ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ నిలుపుకుంటూ
మళ్ళా 5 ఏళ్ళకు మళ్ళీ మేము గవర్నమెంట్ రావడానికి మేము మా వ్యూహం నడుస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది. ఇది ప్రజలు గమనించాలి, బిజినెస్ వాళ్ళు గమనించాలి, రాష్ట్రంలో ఉన్న అందరు గమనించండి. కాబట్టి వీళ్ళు అన్ని దొంగ మాటలు, అంటే జరగరానిది ఏదో చేస్తాము అని అంత కన్ఫ్యూజ్ పాలిటిక్స్ చేస్తున్నారు అంతా. కాబట్టి తప్పకుండా మేము మా కాంగ్రెస్ పార్టీ యొక్క మా ఆలోచన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలను కాపాడుకుంటూ, బీఆర్ఎస్ గవర్నమెంట్లో నష్టపోయిన ప్రజలను మేము కాపాడుకుంటూ, ఈ 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ వచ్చే 5 ఏళ్ళు కూడా మా ప్రభుత్వం ఉండే ఒక ఆలోచనతో మేము అడుగులు వేస్తున్నాము. ఇది సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఎంటైర్ క్యాబినెట్ యోధులు మా దగ్గర మంత్రులు ఉన్నారు. అందరం కూడా అలర్ట్గా ఉన్నాము, జాగ్రత్తగా మా శాసనసభ్యులు కూడా అందరం కూడా అలర్ట్గానే ఉన్నాము. ఏది ఏమైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు గెలవాలని గెలిపించుకోవాలి అనే ఒక ఏఐసిసి డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా మేము అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. మీడియేటర్ విజయసాయిరెడ్డి అన్న మాటలకు, గతంలో కేటీఆర్ అన్న మాటలకు, ఇటు జగన్ కానివ్వండి అటు కేసీఆర్ చేసిన కుట్రలను తిప్పి కొట్టే కుట్రలు కూడా మీకు తిప్పి కొడతాం. మీ దాన్ని వీలైనంత త్వరగా మీ 20 మంది ఎమ్మెల్యేలు మేము లేపబోతున్నాము. ఇది పక్కా. మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కకు వండుకున్నా సరే లేపుకొస్తాం మేము. రాత్రి పగలు కేసీఆర్ పక్కకు పెట్టుకున్నా సరే 20 మంది ఎమ్మెల్యేలము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము తప్పకుండా కాంగ్రెస్లోకి వస్తున్నారు. ఇది మీకు ఇక మీరు మాకు పెడతారో మేము మీకు పెడతామో చూసుకోండి. ఇక మీకు బాగా ఫకర్ వచ్చింది మీకు. కాబట్టి తప్పకుండా మీ 20 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి వస్తారు. ఇది ఇక దాని తర్వాత ఇంకొక ఆట నడుస్తుంది. మళ్ళీ చాలా ఆటలు ఉన్నాయి బీఆర్ఎస్ మీద కూడా, మాకు కూడా. ఓకే, అది అయిపోయింది నా ప్రెస్ మీట్.